గురువుగారు, ఈ రోజు నుంచి జ్యేష్ఠమాసం మొదలైంది. అధిక జ్యేష్ఠమాస విశిష్టతను వివరించండి. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠమాసం అధికంగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని మాసాలు అధిక మాసాలు వస్తాయి. ఇప్పుడు ఇవాళ నుంచి ప్రారంభమైంది అధిక జ్యేష్టం. రేపు 15వ తారీఖు జూన్ తర్వాత మళ్ళీ నిజ జ్యేష్ఠమాసం వస్తుంది. పితృదేవతలకి మంత్ర జపాలకి దానములకు ఈ జ్యేష్ఠమాసం పెట్టింది పేరు. అనగా ఉత్తప్పటి కంటే అధిక జ్యేష్ఠమాసంలో పితృదేవతలకి తర్పణాలు ఇస్తే అవి 100 రెట్లు ఎక్కువ ఫలం ఇస్తాయి. దానం కూడా అంతే. అందుకే ఒక గజం దానం చేస్తూ 100 గజాల దానంతో సమానం. దీంతో పాటుగా తీర్థయాత్రలు కూడా కాశీ, గయా, ప్రయాగ ఇటువంటి తీర్థయాత్రలు ఇతర కాలములలో చేసే కంటే అధిక జ్యేష్ఠ మాసంలో కానీ ఎప్పుడైనా భవిష్యత్తులో అధిక ఆషాఢమాసం ఇంకేదైనా మొత్తం మీద అధిక మాసాలు వచ్చినప్పుడు చేస్తే వచ్చే ఫలం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందున మన అదృష్టం ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసంలో యమునా నదీ పుష్కరాలు కూడా ఏర్పడ్డాయి. యమునా నది ఎక్కడో హిమాలయ పర్వతాల్లో యమునోత్రి అని పిలువబడే ప్రాంతం నుంచి ప్రారంభమై దారి పొడుగు ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం ఇవన్నీ దాటుకుని చిట్ట చివరికి ప్రయాగ దగ్గర గంగలో కలిసిపోతుంది. ఆ కలిసిపోయేలోపు ఏ ప్రాంతంలో అయినా సరే రేపు జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి నుంచి 12 రోజుల పాటు స్నానం చేస్తే మహాఫలం వస్తుంది. ఈ విధంగా తీర్థయాత్రలు అవి చేయాలి. ఈ కాలంలో చేసేటటువంటి తీర్థయాత్రలు కూడా మిగతా కాలాల్లో చేసే తీర్థయాత్రల కంటే 100 రెట్లు ఎక్కువ ఫలం ఇస్తుంది. దృష్టిలో పెట్టుకుని అధిక జ్యేష్ఠ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి.